దారుణంగా వంచిండ్రు రైతులకు ఈ సంవత్సరమైనా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా 15,000 చేస్తలేమని చెప్పి ఎదురు చూసినాం. కానీ 15,000 ప్రస్తావన లేదు. ఇప్పుడు ఇస్తానన్న 12,000 ప్రస్తావన కూడా ఎక్కడ కూడా లేదు. దానికి కూడా స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్లో ఇది పెట్టినామని కూడా చెప్పలేదు. ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చుకుంటూ పోయారు తప్ప ఇంకొక మాట ఎక్కడ కూడా రాలేదు. అన్ని వర్గాల ప్రజలకి మోసమే చేసిండ్రు. ఎక్కడ కూడా స్పష్టత లేదు. విద్యకు సంబంధించిన మోసమే, ఉద్యోగాలకు సంబంధించి మోసమే, కార్మికులకు మోసమే. ఆటో కార్మికులు పాపం వాళ్ళకు ఉన్న జీవితాన్ని పోగొట్టిండ్రు, ఉన్న జీవితాన్ని పోగొట్టిండ్రు. వాళ్ళు కనీసం ఈఎంఐలు కట్టుకునే స్థితిలో లేరు. నెలకు 1000 రూపాయలు ఇస్తామని వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆనాడు ఎలక్షన్ హామీలో ఆ ప్రస్తావన కూడా లేదు. రైతు కూలీలకు సంబంధించి 1000 రూపాయల నెలకు ఏదైతే ఇస్తామని చెప్పిండ్రో ఆ వాళ్ళకి సంబంధించిన ప్రస్తావన కూడా లేదు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ప్రస్తావన లేదు. వాళ్ళది కనీసం ఏం చేస్తారో ఆర్టీసీ భవిష్యత్తు ఏందో కూడా ఎక్కడ కూడా దాని పొరపాట్లు కూడా రవాణా పద్ధతులు ఎక్కడ ప్రస్తావన కూడా చేయలేదు. ఏ ఒక్క పద్దు కూడా నమ్మకంగా లేదు, నమ్మదగినగా లేదు. ఉత్తమే అంకెలేసిరు తప్ప దాంట్లో దేనికి ఎంత పెడతామనే మాట కూడా, ఏ స్కీమ్కి ఏం పెడతామనే మాట కూడా ఎక్కడ కూడా లేదు. అన్ని వర్గాల ప్రజలు మోసం చేసిండ్రు. ఎస్సీ సప్లాన్ విషయంలో మోసం చేసిండ్రు, బీసీ సప్లాన్ విషయంలో మోసం చేసిండ్రు, మైనారిటీలకు ఇస్తున్న మాటల విషయంలో మోసం చేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప ఇంకొకటి లేదు. విద్యా ప్రమాణాలు పెంచేదానికి ఆలోచన కూడా చెప్పలేదు. కేవలం వాళ్ళ కుంభకోణాల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు, భవనాల కొరకు పెట్టుకున్నారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం అని చెప్పి అదొక పెద్ద స్కామ్ చేయడానికి దానికి మార్గం ఏర్పాటు చేసుకున్నారు. కేవలం కొన్ని ఇంకా కొత్త స్కాములు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రమే చేసుకున్నారు తప్ప ఈ బడ్జెట్లో ప్రజలకు మేలు చేసేది, ప్రజలకు కొరిగేది ఏ ఒక్కటి కూడా పెట్టలేదు. 6 గ్యారెంటీల ఊసు కూడా ఇక్కడ ఈ బడ్జెట్లో లేదు. ఇది తెలంగాణ ప్రజలకు ఒక నిరాశ కలిగించిన రోజు ఈ బడ్జెట్ తప్ప ఇంకొకటి ఏమి కూడా దీంట్లో లేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వస్తుందని భావించారు. కానీ ప్రభుత్వ దృష్టిలో తులం బంగారం అంటే గోల్డ్ కాదు, తులం బంగారం అంటే సమ్మక్క సారకు ఇచ్చే బెల్లాన్ని బంగారంగా భావించుకోమని చెప్పేసి రోజు మా చెవులో పెద్ద పోగొట్టింది. వల్ల తెలంగాణ ఉంటే సమ్మక్క సారక్క బెల్లాన్ని ప్రసాదాన్ని మేము బంగారం అంటాం. అంటే ప్రభుత్వం ఏంటంటే ఈ సమ్మక్క సారక్క బెల్లం మేము బంగారం భావించుకొని బంగారం పెట్టమని చెప్పేసి బడ్జెట్లో తీసిచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రభుత్వం ఒక డొల్లాతనం క్లియర్గా ఉండదు. లాస్ట్ బడ్జెట్లో లాస్ట్ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లై మంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వంలో 9 సంవత్సరాలలో 6,52,000 రేషన్ కార్డు ఇచ్చిందని చెప్పి ఆన్ రికార్డు ఒక సివిల్ సప్లై మంత్రి చెప్పిండు. ఎందుకో ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని జీర్ణించుకోలే. ఈరోజు గవర్నమెంట్ డాక్యుమెంటరీ ఈరోజు అయ్యేటప్పుడు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా లాస్ట్ 10 ఇయర్స్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వదని చెప్పేసి ప్రభుత్వమే ఈరోజు ప్రజలను కూడా, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా, అసెంబ్లీ కూడా తప్పుతో పట్టించిండు. నేను సూటిగా అడుగుతున్నాను, ఎవరైతే ఈ యొక్క డాక్యుమెంట్ తయారు చేసిండ్రో ఈరోజు ప్రభుత్వం తప్పున్నదా లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పున్నదా అని చెప్పి ఈ పద్ధతిలో డెఫినెట్ అడుగుతాము. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనౌన్స్ చేసిండు, ఇది వాస్తవం, డాక్యుమెంట్ ఉంటుంది. ఏ జిల్లాలో ఏ రేషన్ కార్డు ఇచ్చినామో 4,50,000 రేషన్ కార్డు మేము చూస్తాం. కానీ గత 9 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వని చెప్పేసి ఈరోజు బడ్జెట్లో పెట్టిందంటే ఈ ప్రభుత్వం యొక్క డొల్లాతనం అనేది క్లియర్ కనబడుతుంది. ఈరోజు 40,000 కోట్ల రూపాయలు లాస్ట్ టైం ఎస్సీలకు కేటాయించిండ్రు బడ్జెట్. ఈరోజు పెరుగుతుంది అనుకున్నాం. ఆ రోజు దళిత బంధు ఇస్తానడు ఇయలే, కానీ ఈరోజు 11,700 కోట్ల రూపాయలు పెట్టి ఎస్సీలకు కూడా ఈరోజు మొత్తం కూడా బడ్జెట్ కోసేసారు. ఎస్టీలకు 17,169 కోట్లు లాస్ట్ టైం పెడితే ఈరోజు మళ్ళా 7,900 కుదించడం జరిగింది. ఈరోజు మైనార్టీలకు అరకొరగా ఒక 1000 కోట్లు పెంచిండ్రు. అంటే ఈ లెక్కన బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీ వర్గాలకు మొత్తాన్ని బడ్జెట్ కోసేసింది ఈరోజు.